ఓకే అండి, ప్రీవియస్ క్లాసెస్లో మనం మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తుల గురించి తెలుసుకున్నాం. ఈరోజు క్లాస్లో మనం డిస్ఇంటిగ్రేషన్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ లేదా మొఘల్ సామ్రాజ్య క్షీణత లేదా మొఘల్ సామ్రాజ్య పతనానికి దోహదం చేసిన కారణాల గురించి మనం ఈరోజు క్లాస్లో చూద్దాం. మొఘల్ సామ్రాజ్యం ఏ విధంగా పతనం అయిపోయింది లేదా మొఘల్ సామ్రాజ్యం ఏ విధంగా క్షీణత చెందింది అనేది ఇప్పుడు చూద్దామండి. Okay, all of you see this image. This is the image reflects the fall of the Mughal Empire. మౌర్య సామ్రాజ్య పతనాన్ని ఈ యొక్క ఇమేజ్ ప్రతిబింబిస్తుంది మనకి. ది ఫాల్ ఆఫ్ ది మొఘల్ ఎంపైర్. మనకి మొఘల్ సామ్రాజ్య పతనానికి గల కారణాలన్నా మొఘల్ సామ్రాజ్య క్షీణతకు గల కారణాలన్నా ఒకటేనండి. బాబర్చే స్థాపించబడి అక్బర్చే నిర్మించబడి సుస్థిరం చేయబడిన మొఘల్ సామ్రాజ్యం ఔరంగజేబ్ తర్వాత పతనం అయిందన్నమాట. ఎందువల్ల మొఘల్ సామ్రాజ్యం పతనం అయింది? కొంతమంది చరిత్రకారులు ఏమన్నారంటే మొఘల్ సామ్రాజ్య పతనానికి ఔరంగజేబ్ బాధ్యత ప్రధాన కారణంగా చెప్పారు. వాళ్ళు చెప్పిన అభిప్రాయం ప్రకారం ఔరంగజేబ్ బాధ్యత ఎట్లా ఉందో మనం చూద్దాం. ఔరంగజేబు దాంట్లో మనకి ఆయన యొక్క బాధ్యత పరంగా చూస్తే మొదటిది మత విధానం. ఈ యొక్క మొఘల్ చక్రవర్తులందరూ కూడా బేసికల్గా ఇస్లాం మతస్థులు. ఇస్లాం మతంలో సున్నీ అనే శాఖకు చెందిన వాళ్ళు. యావత్ భారతదేశాన్ని ముస్లిం రాజ్యంగా మార్చుటే తన ధ్యేయంగా దేశంలో ఉన్న అన్య మతస్థులందరినీ సమూలంగా నిర్మూలించాలని భావించి అనేక చర్యలు తీసుకున్నమాట. ఎవరు? ఈ యొక్క ఔరంగజేబ్. ఈ యొక్క మొఘల్ చక్రవర్తులందరూ కూడా బేసికల్గా ఇస్లాం మతస్థులు, సున్నీ శాఖ మతస్థులు. ఇస్లాం మతంలో మనం సున్నీ, సియా, బొకారా అనే 3 శాఖలు ఉంటాయని చెప్పాం. వీళ్ళు ఇస్లాం మతంలో సున్నీ అనే శాఖకు చెందిన వాళ్ళు అన్నమాట. ఇస్లాం మతంలో వీళ్ళు సున్నీ అనే శాఖకు చెందిన వాళ్ళు. ఈ యొక్క ఔరంగజేబ్ ఏంటంటే ఇస్లాం మతస్థులు అయినప్పటికీ వేరే శాఖ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టడం జరిగిందన్నమాట. మనకి గోల్కొండ, బీజాపూర్ రాజ్య పాలకులు వాళ్ళు ఇస్లాం మతస్థులు, కానీ సియా శాఖస్తులు అన్నమాట. వాళ్ళు సియా శాఖ నుంచి సున్నీ మతానికి మారాలని ఔరంగజేబ్ వాళ్ళని ఒత్తిడి చేశాడు. కానీ వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల ఈ యొక్క దక్కన్ రాజ్యాలని వీటిని జయించడానికే తన లైఫ్లో, తన పరిపాలనా కాలంలో 25 సంవత్సరాలు, దాదాపుగా సగం సంవత్సరాలు ఈ యొక్క దక్కన్ రాజ్యాలకే కేటాయించడం జరిగిందన్నమాట. అందువల్లనే ఒక ప్రముఖ చిత్రకారుడైన జాదునా సర్కార్ ఏమని చెప్పాడంటే, నెపోలియన్ బోనాపార్టీని స్పెయిన్ రాచపుండు ఏ విధంగా అయితే తినివేసిందో దక్కన్ రాచపుండు ఔరంగజేబుని ఆ విధంగా తినివేసిందని ఈ యొక్క ప్రముఖ చిత్రకారుడైన జాదునా సర్కార్ పేర్కోవడం జరిగింది. అట్లాగే మరొక చిత్రకారుడు ఏమని చెప్పాడంటే, దక్కన్ విధానం అనేది అతని సామ్రాజ్యానికే కాకుండా అతని శరీరానికి సైతం సమాధి అయిందని ప్రముఖ చిత్రకారుడైన విన్సెంట్ స్మిత్ చెప్పారన్నమాట. విన్సెంట్ ఆర్థర్ స్మిత్ ఎవరండి? ప్రముఖ చిత్రకారుడైన విన్సెంట్ ఆర్థర్ స్మిత్ ఏమన్నాడంటే, దక్కన్ విధానం అనేది ఔరంగజేబు సామ్రాజ్యానికి కాకుండా అతని శరీరానికి సైతం సమాధి అయిందంటే ఏంటి? అతను దక్కన్లోనే 1700 ఏళ్ళు చనిపోయాడు అన్నమాట, 20 సంవత్సరాల పాటు ఉండి. నెక్స్ట్ ఔరంగజేబు యొక్క రాజపుత్ర విధానం. మనకి ఔరంగజేబు రాజపుత్ర విధానం ముందు అక్బర్ ప్రదర్శించిన సమన్వయ పద్ధతుల్ని, రాజనీతిజ్ఞతని ఔరంగజేబు విడనాడి రాజపుత్రులను రాజకీయ రంగం నుండి తరిమేయడానికి సంకల్పించాడనమాట. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, మొఘల్ సామ్రాజ్యం అనే సౌధం రాజపుత్రులనే పిల్లర్స్ మీద ఆధారపడి ఉందని అక్బర్ తెలివిగా గ్రహించాడు. ఆ యొక్క రాజనీతిజ్ఞతని ప్రదర్శించాడు. అందువల్ల అక్బర్ ఏం చేశాడంటే రాజపుత్రుల్ని ఉన్నతమైన ఉద్యోగాలు ఇచ్చి కొంతమందిని ఆకర్షించాడు. వివాహ సంబంధాల ద్వారా కొంతమందిని గ్రిప్లో తెచ్చుకున్నాడు. అట్లాగే ఫైనల్గా యుద్ధాల ద్వారా కొంతమంది గ్రిప్లో తెచ్చుకున్నాడు. కానీ ఈ యొక్క ఔరంగజేబు అది వదిలేసి ఈ యొక్క రాజపుత్రుల్ని రాజకీయ రంగం నుండి తుడిచివేయాలని సంకల్పించాడనమాట. అది ఇతని యొక్క సామ్రాజ్యానికే, ఇతని యొక్క సామ్రాజ్య సౌధానికే ప్రమాదం అని గ్రహించలేకపోయాడనమాట. ఇట్లు తుడిచివేయట్లో మొఘల్ సామ్రాజ్య సౌధం లేదా భవంతి రాజపుత్ర స్తంభాలపై ఆధారపడి ఉందని ఇతడు గుర్తించలేకపోయాడనమాట. ఇప్పుడు ఏదైనా ఒక భవంతి కట్టేటప్పుడు పిల్లర్స్ లేకుండా కడితే అది స్ట్రాంగ్గా ఉంటుందండి? ఉండదు. ఇక్కడ మనకి ఏంటంటే మొఘల్ సామ్రాజ్యం అనే సౌధం రాజపుత్రులనే స్తంభాల మీద ఆధారపడి ఉన్నమాట. ఈ యొక్క రాజనీతిని, ఈ యొక్క సెన్స్ని అక్బర్ గ్రహించాడు, కానీ ఇతను గ్రహించలేకపోయాడు అన్నమాట. ఎవరు? ఔరంగజేబు. ఇతని యొక్క విధానాల వల్ల అది గ్రహించలేక చివరికి ఇతని తదనంతరం వచ్చిన వారసుల చేతిలో మొఘల్ సామ్రాజ్యం అనేది
పతనం అయిపోవడం జరిగిందండి. ఆల్ ఆఫ్ యూ సీ దీస్ ఇమేజెస్. ఓకే, ఇన్ దిస్ ఇమేజ్ రియల్ ఫోటో ఆఫ్ ది ఔరంగజేబ్. మన ఈ యొక్క ఇమేజ్లో కనిపిస్తున్న వ్యక్తి ఔరంగజేబ్ యొక్క రియల్ ఫోటో. అట్లాగే మనకి ఔరంగజేబ్ తర్వాతే ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యం అనేది పతనం అయిపోయింది. ఓకే, ఔరంగజేబ్ ద లైఫ్ అండ్ లెగసీస్ ఆఫ్ ఇండియాస్ మోస్ట్ కాంట్రవర్షియల్ కింగ్. ఈ యొక్క ఔరంగజేబుని మొఘల్ చక్రవర్తిలో కాంట్రవర్షియల్ కింగ్గా లేదా వివాదాస్పదమైన రాజుగా మనం చెప్పొచ్చు అన్నమాట. మిగిలిన చక్రవర్తులతో పోలిస్తే ఈ యొక్క ఔరంగజేబు వివాదాస్పదంగా వ్యవహరించాడు కొన్ని విధానాల్లో. నెక్స్ట్ మనకి ఔరంగజేబు యొక్క వేరే విధానాలు ఏంటంటే, మొదటిదేమో మత విధానం గురించి చెప్పుకున్నాం, అట్లాగే రాజపుత్ర విధానం గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ దక్కన్ విధానం ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనం. ఔరంగజేబు దక్కన్ విధానం అనేది మొఘల్ సామ్రాజ్యానికి తీవ్ర నష్టం కలిగించిందన్నమాట. ఇప్పుడు మనకి ఔరంగజేబు మొఘల్ సామ్రాజ్యాన్ని 1658 నుంచి 1707 వరకు పరిపాలించాడు. అంటే దాదాపుగా మనకి 49 సంవత్సరాలు, అంటే 50 సంవత్సరాలు వేసుకుంటే దాంట్లో 25 సంవత్సరాల పాటు ఇతను దక్కన్ రాజ్యాలని చివరి 20 సంవత్సరాలు దక్కన్ యుద్ధాలందే గడిపాడు. అంటే ఏంటి, బీజేపూర్, గోల్కొండ రాజ్యాల్ని అట్లాగే మహారాష్ట్రను అంచవేయడానికే 20 సంవత్సరాలు కేటాయించాడు అనమాట. చివరికి అతను దక్కన్లోనే ప్రాణాలు విడిచిపెట్టాడు అనమాట. ఎవరు, ఈ యొక్క ఔరంగజేబ్. అందువల్లనే మీకు చెప్పాను కదా, ఈ యొక్క ప్రముఖ చిత్రకారుడైన జాతినా సర్కార్ ఏమన్నాడు, నెపోలియన్ బోనాపార్టీని స్పెయిన్ రాచపుండి ఏ విధంగా అయితే తినివేసిందో అట్లాగే ఈ యొక్క ఔరంగజేబుని దక్కన్ రాచపుండు తినివేసిందని చెప్పడం జరిగిందన్నమాట. సో మొఘల్ సామ్రాజ్య పతనానికి మనకి ఔరంగజేబు యొక్క మత విధానం, అతని యొక్క రాజపుత్ర విధానం, అతని యొక్క దక్కన్ విధానం, అట్లాగే మరొకటి ఏంటంటే అతని యొక్క శీల దోషములు. ఔరంగజేబు వ్యక్తిత్వం ముందు గల అనుమాన స్వభావం అట్లాగే కోపిష్టితత్వం అతని పతనానికి కూడా దారితీసినమాట. ఔరంగజేబులో అనుమాన స్వభావం ఉంది. అందువల్లే తన కుమారులైన బహదూర్ షా కానీ మిగతా వాళ్ళకి కానీ పరిపాలన బాధ్యతలు ఎప్పుడు కూడా అప్పచెప్పలేదు. అందువల్లే తండ్రి చనిపోయిన తర్వాత వీళ్ళు అంత పరిపాలనలో ట్రైనింగ్ పొందకపోవడం వల్ల, బేసికల్గా వాళ్ళు అంత సమర్థులు కాకపోవడం వల్ల ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యం అనేది పతనవడం జరిగిందన్నమాట. అట్లాగే ఇతనికి కోపం కూడా బాగా ఎక్కువ మాట ఔరంగజేబుకి. ఈ విధంగా మనకి మొఘల్ సామ్రాజ్య పతనానికి ఔరంగజేబు బాధ్యతగా మనం చెప్పుకుంటే అతని యొక్క మత విధానం, అతని యొక్క రాజపుత్ర విధానం, అట్లాగే ఓకే మొఘల్ సామ్రాజ్య పతనానికి మనం ఔరంగజేబు బాధ్యతగా చెప్పుకున్నాం. ఔరంగజేబు బాధ్యతలో అతని యొక్క మత విధానం, అతని యొక్క రాజపుత్ర విధానం, అతని యొక్క దక్కన్ విధానం, అతని యొక్క శీల దోషాలని మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ మనకి వేరే కారణాలు ఏంటి, ఇప్పుడు కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఔరంగజేబు బాధ్యతగా చెప్పారు. కానీ ఔరంగజేబు బాధ్యతను మనం పూర్తిగా ఔరంగజేబే మొఘల్ సామ్రాజ్య పతనానికి ప్రధాన కారకుడిగా మనం చెప్పలేమాట. వేరే కారణాలు కూడా ఈ యొక్క మొఘల్ సామ్రాజ్య పతనానికి దోహదం చేసినాయి. అవి ఏంటో చూద్దాం. ఔరంగజేబు అనంతరం బలహీన చక్రవర్తులు సింహాసనాన్ని అధిష్ఠించడం అన్నమాట. ఔరంగజేబు తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించిన వాళ్ళందరూ కూడా తొలి మొఘల్ చక్రవర్తులైన బాబర్ కానీ, హుమయూన్ కానీ, అక్బర్ కానీ, జహాంగీర్ కానీ, షాజహాన్ కానీ ఔరంగజేబుతో పోలిస్తే అంత సమర్థులు కాదు. ఔరంగజేబు తర్వాత సింహాసనం అధిష్ఠించింది ఎవరంటే అతని కుమారుడైన బహదూర్ షా 1. ఔరంగజేబు తర్వాత మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించింది ఎవరంటే అతని కుమారుడైన బహదూర్ షా 1. ఔరంగజేబు తర్వాత మొఘల్ సింహాసనాన్ని అధిష్ఠించింది అతని కుమారుడైన బహదూర్ షా 1. తర్వాత ఏమో జహాందర్ షా. ఈ యొక్క బహదూర్ షా 1 1707 నుంచి 1712 వరకు పరిపాలించాడు. తర్వాత జహాందర్ షా 1712 నుంచి 1713 వరకు పరిపాలించాడు. తర్వాత ఫరూక్ షియర్ 1713 నుంచి 1719 వరకు పరిపాలించాడు. ఈ యొక్క ఫరూక్ షియర్ అనేవాడు అంత ధైర్యవంతుడు కాదు. ఈ వాజ్ ఏ టిమిడ్ పర్సన్, పిరిగిబందన్నమాట ఈ యొక్క ఫరూక్ షియర్. తర్వాత వచ్చింది ఎవరంటే మహమ్మద్ షా. ఈ మహమ్మద్ షా 1719 నుంచి 1748 వరకు పరిపాలించాడు. ఇతని కాలంలోనే మొఘల్ సామ్రాజ్యం మీద నాదిర్ షా దండయాత్రలు అనేవి జరిగినాయి.
తర్వాత అహ్మద్ షా 1748 నుంచి 1754 వరకు పరిపాలించాడు. ఇతని కాలంలోనే మొఘల్ సామ్రాజ్యం మీద ఆఫ్ఘనిస్తాన్ దేశానికి చెందిన అహ్మద్ షా అబ్దాలీ యొక్క దండయాత్రలు అనేవి జరిగినాయన్నమాట. ఈ విధంగా ఔరంగజేబు తర్వాత బలహీనమైన వారసులు సింహాసనాన్ని అధిష్ఠించడం కూడా మొఘల్ సామ్రాజ్య పతనానికి ఒక కారణంగా చెప్పొచ్చు మాట. మనకి మొఘల్ సామ్రాజ్య స్థాపకుడిగా బాబర్ని చెప్పుకుంటాం, గొప్పవాడిగా అక్బర్ని చెప్పుకుంటాం, చివరివాడిగా రెండో బహదూర్ షాని చెప్పుకుంటాం అన్నమాట. ఈ విధంగా ఈ యొక్క విశాలమైన సామ్రాజ్యం ఉన్నప్పుడు సమర్థవంతమైన చక్రవర్తి, బలమైన చక్రవర్తి అయితే ఆ సామ్రాజ్యాన్ని మెయింటైన్ చేయగలరు. ఎప్పుడైతే బలహీనమైన వారసులు వచ్చారో అట్లాంటి వాళ్ళు ఈ యొక్క సామ్రాజ్యాన్ని మెయింటైన్ చేయలేక ఇబ్బందులు పడడం జరిగిందన్నమాట. నెక్స్ట్ మరొక కారణం ఏంటంటే వారసత్వ యుద్ధాలు. ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యం పతనం అయిపోవడానికి మరో కారణం ఏంటంటే వారసత్వ యుద్ధాలు, వార్స్ ఆఫ్ సక్సెషన్. అంటే ఏంటంటే ఒక తండ్రి చనిపోయిన తర్వాత మొఘల్ సింహాసనంలో రూల్ ప్రకారం, ఫార్మాలిటీ సాంప్రదాయం ప్రకారం జ్యేష్ఠ కుమారుడు సింహాసనానికి వచ్చేవాడు. కానీ మనకి షాజహాన్ చనిపోయిన తర్వాత ఆ సాంప్రదాయానికి తూట్లు పడడం జరిగిందన్నమాట. షాజహాన్ యొక్క జ్యేష్ఠ కుమారుడు ఎవరు? దారా షికోవ్. షాజహాన్కి ఇద్దరు కుమార్తెలు, జహనారా, రోషనారా అని ఇద్దరు కుమార్తెలు. కొడుకులేమో నలుగురు మాట, దారా షికోవ్, షుజా, ఔరంగజేబ్, మొరద్. యాక్చువల్గా మొఘల్ సాంప్రదాయం ప్రకారం జ్యేష్ఠ కుమారుడు సింహాసనం అధిష్ఠించాలి. బాబర్ తర్వాత హుమాయూన్ సింహాసనం అధిష్ఠించాడు. హుమాయూన్ తర్వాత అక్బర్ తర్వాత జహాంగీర్ తర్వాత షాజహాన్. కానీ ఇక్కడ ఏంటంటే ఈ యొక్క వారసత్వ యుద్ధాలు జరిగినాయి అన్నమాట. షాజహాన్ కాలంలో, అంతకుముందు కూడా జరిగినాయి. ఇప్పుడు ఈ జహాంగీర్ కాలంలోనే అతని కుమారుడు తిరుగుబాటు చేయడం, అక్బర్ కాలంలోనే జహాంగీర్ యువరాజుగా ఉండగా కూడా తిరుగుబాటు చేశాడు అన్నమాట సింహాసనం కోసం. ఇవన్నీ కూడా మనకి తర్వాత కాలంలో ఈ యొక్క వారసత్వ యుద్ధాలు కూడా ఈ యొక్క మొఘల్ సామ్రాజ్య పతనానికి కారణంగా మనం చెప్పొచ్చు అన్నమాట. అంటే అట్లా మనకి ఈ యొక్క మొఘల్ చక్రవర్తులు వారసత్వం కోసం లేదా పదవి కోసం ఏంటంటే అన్నదమ్ములని చూడకుండా, తండ్రిని చూడకుండా, తల్లి అని చూడకోకుండా వీళ్ళు కొట్లాడుకుని చంపేసుకోవడం కూడా జరిగేదన్నమాట. మొఘల్ రాజకుమారులందు క్రమబద్ధమైన వారసత్వ విధానం అనేది లేదన్నమాట. వీరు నీతి నియమాలని, న్యాయ సూత్రాలని పాటించకపోవడం వల్ల, సింహాసనం కోసం ప్రాకులాడడం వల్ల, శాంతి భద్రతలు వికటించడం వల్ల మొఘల్ సామ్రాజ్యం పతనం అనేది జరిగిందన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ మనకి ఢిల్లీ సర్దార్ల యొక్క నైతిక పతనం. మొఘల్ సామ్రాజ్యం పతనం అయిపోవడానికి మరో కారణం ఏంటంటే ఢిల్లీ సర్దార్ల యొక్క నైతిక పతనం. ఇప్పుడు ఒక ఫ్యామిలీ బలంగా ఉండాలి, ఫ్యామిలీలో మెంబర్స్ డిసిప్లిన్గా ఉండాలంటే ఆ యొక్క కుటుంబ పెద్ద అయినా తండ్రి కానీ తల్లి కానీ వాళ్ళు సమర్థులై ఉండి ఎప్పటికప్పుడు డిసిప్లినరీగా చూస్తే వాళ్ళు కుటుంబ సభ్యులు కరెక్ట్గా ఉంటారు. అంతేగాని తల్లిదండ్రుల యొక్క అజమాయిషీ లేదనుకోండి, కుటుంబ సభ్యులు లేదా కుమారులు కానీ కూతురు అవ్వచ్చు, ఎవరైనా కూడా ఈ యొక్క గతి తప్పే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇక్కడ అట్లాగే ఢిల్లీ సర్దార్ల యొక్క నైతిక పతనం కూడా మొఘల్ సామ్రాజ్య క్షీణతకి లేదా పతనానికి ఒక కారణంగా మనం చెప్పొచ్చు అన్నమాట. ఎట్లాగంటే శక్తి సామర్థ్యాలకి, త్యాగనిరతకి పేరు మోసిన సర్దారులు నైతికంగా దిగజారి స్వార్థపరులుగా, కుట్రదారులుగా, వ్యభిచారులుగా మారారన్నమాట. ఇది మొఘల్ సామ్రాజ్య భద్రతకి గొడ్డలు పెట్టయిందన్నమాట. ఈ విధంగా ఏంటంటే మొఘల్ సామ్రాజ్య పతనానికి ఢిల్లీ సర్దార్ల యొక్క నైతిక పతనం కూడా ఒక కారణంగా మనం చెప్పొచ్చు అన్నమాట. నెక్స్ట్ మనకి మొఘల్ ఆస్థానం మందు ముఠాతత్వ తగాదాలు. ఈ యొక్క ఢిల్లీ సర్దార్లు ఎప్పటికప్పుడు ఏంటంటే ఎవరు బలంగా ఉంటే వాళ్ళ తరపున వెళ్ళి అవసరమైతే చక్రవర్తికి వేరుగా కూడా కుట్రలు పనడం, అట్లాగే వాళ్ళు నైతికంగా దిగజారి వ్యభిచారులుగా, అట్లాగే తాగుబోతులుగా అట్లా తయారవడం కూడా మొఘల్ సామ్రాజ్య భద్రతకి గొడ్డలు పెట్టేయన్నమాట. నెక్స్ట్ మరొక కారణం ఏంటంటే మొఘల్ ఆస్థానం మందు ముఠాతత్వ తగాదాలు. ముఠాలంటే తెలుసు కానీ మనకు గ్రూప్స్, మనకి రాజకీయాల్లో చూడండి, అధికార పక్షం ఉన్నప్పటికీ ప్రతిపక్షాల్లో గ్రూప్స్ ఉంటాయి, అట్లాగే అధికార పక్షంలో కూడా ఇంటర్నల్గా గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. అట్లాగే మొఘల్లో ముఖ్యంగా ఇరానీ ముఠ, అట్లాగే తురానీ ముఠ, హిందుస్థానీ ముఠ అనే 3 ముఠాలుగా చేరి పరస్పరం కలయించుకున్నారన్నమాట. తత్ఫలితమే మొఘల్ సామ్రాజ్య పతనానికి మనం క్షీణతకి కారణంగా చెప్పొచ్చు అన్నమాట. మొఘల్ సామ్రాజ్యంలో ముఖ్యంగా 3 గ్రూపులు ఉండే, ఇరానీ ముఠ, తురానీ ముఠ, హిందుస్థానీ ముఠ. ఈ ముఠాలు లేదా ఈ యొక్క గ్రూపులు వాళ్ళు పరస్పరం కలయించుకునేవారు. అందువల్ల రాజ్యంలో అల్లకొలాలు జరిగి శాంతి భద్రతలు క్షీణించి ఔరంగజేబు తర్వాత బలహీన వారసులు రావడం, వీటిని కంట్రోల్ చేయలేకపోవడం వల్ల కూడా ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యం పతనం అయినట్లు మనం చెప్పొచ్చు అన్నమాట. మరొకటి ఏంటంటే మొఘల్ సైన్యం మందు లోపాలు. మొఘల్ సైన్యంలో కొన్ని ఇంటర్నల్గా కొన్ని లోపాలు ఉన్నాయి. అవి ఏంటంటే మొఘల్ సైన్యం ముఖ్యంగా మన్సూబ్దారీ విధానం వలన జనించింది.
మన్సూబ్దారీ విధానం అంటే మనం చెప్పుకున్నాం, ఆ యొక్క మన్సూబ్దారే సైనికుల్ని ఆ యొక్క గుర్రాలని సప్లై చేస్తాడనమాట. అట్లాగే మొఘల్ సైన్యంలో అనేక రకాల జాతులు ఉన్నాయన్నమాట. తురుష్కులని, పారసీకులని, అట్లాగే ఆఫ్ఘన్లని మొదలైన భిన్న జాతుల సమ్మేళనం వంటి లోపాలు కూడా మొఘల్ సామ్రాజ్య బలహీనతని లేదా క్షీణతని బహిర్గతపరిచాయన్నమాట. మొఘల్ సైన్యంలో ఎప్పుడైతే అన్ని రకాల భిన్న జాతులు ఉన్నాయో వాళ్ళలో యూనిటీ అనేది దెబ్బతిందన్నమాట. ఐకమత్యం అనేది లోపించడం వల్ల వీళ్ళు యుద్ధాలు చేసేటప్పుడు హలో ఎవరు ఏంటి తేజ తర్వాత మాట్లాడదు కానీ ఏంటి ఓకే ఓకే తర్వాత ఓకే. ఈ విధంగా మనకి మొఘలు ఆస్థానమందు మొట్టతత్వ తగాదాలు కూడా ఈ యొక్క మొఘలు సామ్రాజ్య పతనానికి కారణంగా చెప్పొచ్చు. నెక్స్ట్ నౌకాదళాన్ని నిర్లక్ష్యం చేయటం. ప్రముఖ చరిత్రకారుడైన ఆచార్య విన్సెంట్ ఆర్థర్ స్మిత్ చెప్పినట్లు నౌకాదళ నిర్లక్ష్యం కూడా మొఘల్ సామ్రాజ్య పతనానికి ఒక కారణంగా చెప్పొచ్చు అన్నమాట. ఎందువల్లంటే బ్రిటిష్ వారికి నౌకాదళం ఉంది, మామూలుగా ఈ యొక్క ఇన్ఫాంట్రీ అన్నీ ఉన్నాయి. కానీ మొఘల్ చక్రవర్తులు నౌకాదళాన్ని లేదా నౌకలని అంతగా పట్టించుకోలేదు, నిర్లక్ష్యం చేశారన్నమాట. అది కూడా మొఘల్ సామ్రాజ్య పతనానికి ఒక కారణంగా మనం చెప్పొచ్చు అన్నమాట. ఈ యొక్క మొఘల్ సామ్రాజ్య పటాన్ని మనం చూస్తే ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత అంటే 1731 ఆ సమయంలో మనకి మొఘల్ సామ్రాజ్యం ఈ యొక్క గ్రీన్ బార్డర్స్ అన్నీ కూడా మొఘల్ సామ్రాజ్యం అండి. ఈ యొక్క మ్యాప్ని మనం గమనిస్తే గ్రీన్ బార్డర్స్ అన్నీ కూడా మొఘల్ సామ్రాజ్యం, ఎల్లో బార్డర్స్ ఏమో మహారాష్ట్ర సామ్రాజ్యం అన్నమాట. అంటే ఈ యొక్క శివాజీ ఏళ్ళ రాజ్యం అన్నమాట, రైజ్ ఆఫ్ ది మరాఠా ఎంపైర్. నెక్స్ట్ ఏమో ఇదేమో బ్లూ ఏమో మద్రాస్ అన్నమాట. ఈ విధంగా మొఘల్ సామ్రాజ్యం అనేది విస్తరణ తగ్గిపోయింది అన్నమాట ఔరంగజేబ్ తర్వాత వచ్చిన బలహీన వారసుల వల్ల. అంటే ఇక్కడ 1731 అంటే మనకు అప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారంటే మహమ్మద్ షా పరిపాలిస్తున్నారు అనమాట మొఘల్ చక్రవర్తిగా. ఓకే అండి, ఈ విధంగా మొఘల్ సామ్రాజ్యం పతనం అవడం వివిధ కారణాల వల్ల జరిగింది. ఇంకా వేరే కారణాల పరంగా మనం చెప్పుకోవాలంటే ఆర్థిక దివాళా. ఇప్పుడు చూడండి, మనీ ఈజ్ మైట్, మనీ మేక్స్ మెనీ థింగ్స్, వితౌట్ మనీ వీ కాంట్ డూ ఎనీథింగ్. ఇప్పుడు ఈ కాలేజీకి రావాలి, సైకిల్ లేదా ఆటో మీద రావాలంటే మనీ కావాలి, ఎగ్జామ్ ఫీజు కట్టాలంటే మనీ కావాలి, దేనికైనా కూడా మనీ కావాలి. అట్లాగే ఈ యొక్క అక్బర్ నెలకొల్పిన పటిష్టమైన ఆర్థిక విధానాన్ని అతని తర్వాత వచ్చిన వారసులు జహంగీర్ అవ్వచ్చు, షాజహాన్ అవ్వచ్చు, ఔరంగజేబ్ అవ్వచ్చు, తర్వాత వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు అనుసరించకపోవడం వల్ల సామ్రాజ్యంలో దుబారా అనేది బాగా పెరిగి మొఘల్ సామ్రాజ్య పతనాన్ని త్వరితంగా చేసిందన్నమాట. మీకు ఇంతకుముందు క్లాస్లో చెప్పాను నేను, రాజుల సొమ్ము రాళ్లపాలని. ఇప్పుడు ఈ మొఘల్ చక్రవర్తులు ఎక్కువ మంది ఈ యొక్క కట్టడాలకి, భవంతులకి ఎక్కువ ఖర్చు పెట్టారన్నమాట. ఏ చక్రవర్తి అయినా కూడా ఎక్కువగా షాజహాన్ తాజ్మహల్ కట్టడానికి ఖర్చు పెట్టాడు, నిర్మించాడు. దానికోసం 3 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అట్లాగే ఎర్రకోటలో దివానీ కాస్ కట్టించాడు. అట్లాగే మనకి మయూర సింహాసనం అని, కోహినూర్ వజ్రం అని, ఇట్లాగే అనేక కట్టడాలు, అనేక భవంతులు, అనేక అలంకరణలు చేకూర్చాడు. ఈ యొక్క కట్టడాలు, భవంతులు ఎవరికైనా తిండి పెడుతుందండి? ఎవరికైనా పని ఏంటి, అన్నమైనా పెట్ట కదా. అందువల్ల ఏంటంటే ఖజానా లేదా ఈ యొక్క మొత్తం కూడా ట్రెజరీ అంతా కూడా ఖాళీ అయిపోయిందన్నమాట. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అట్లాగా ఈ యొక్క ఖజానాలో డబ్బు అంతా కూడా ఈ యొక్క కట్టడాలకి, భవంతులకి, ఈ యొక్క అలంకరణలకి ఖర్చు పెట్టడం వల్ల ఆర్థిక దుబారా అనేది బాగా పెరిగిపోయి ఈ యొక్క ఖజానా అనేది ఖాళీ అయిపోయి మొఘల్ సామ్రాజ్య ఆర్థిక వ్యవస్థ అనేది క్షీణించింది లేదా దివాలా తీసింది. అది కూడా మనం మొఘల్ సామ్రాజ్య పతనానికి ఒక ప్రధాన కారణంగా మనం చెప్పొచ్చు అన్నమాట. మరొక కారణం ఏంటంటే మొఘలు పరిపాలనా విధానం అందు లోపాలు. మనకి మొఘల్ పరిపాలన యంత్రాంగం, దాని పటిష్టత ఎప్పుడు కూడా కేవలం చక్రవర్తి యొక్క శక్తి సామర్థ్యాలపై ఆధారపడి ఉండటం వల్ల కూడా మొఘల్ సామ్రాజ్యం పతనం అయిందన్నమాట. ఇప్పుడు ఈ మొఘల్ సామ్రాజ్య పరిపాలన యంత్రాంగం అనేది ఎప్పుడు కూడా ఒక చక్రవర్తి యొక్క శక్తి సామర్థ్యాల మీద, అతని యొక్క పటిష్టత మీద ఆధారపడి ఉండేది. బలమైన చక్రవర్తి లేదా పటిష్టత గల చక్రవర్తి అనుకోండి, సామ్రాజ్యం బాగుండేది. అదే బలహీన వారసులు చక్రవర్తులు వచ్చారనుకోండి, సామ్రాజ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం, శాంతి భద్రతల్ని పరీక్షించడం అనేది కష్టమైందన్నమాట. ఔరంగజేబ్ తర్వాత మనకి బహదూర్ షా కానీ, జహందర్ షా కానీ, ఫరూక్ షేర్ కానీ, మహమ్మద్ షా కానీ, అహ్మద్ షా కానీ, అట్లాగే రెండో అక్బర్ కానీ, రెండో బహదూర్ షా కానీ, వీళ్ళందరూ కూడా అంత సమర్థులు కాదు. అందువల్లే విశాలమైన మొఘల్ సామ్రాజ్యాన్ని వీళ్ళ పరిపాలించలేకపోయారన్నమాట. ఓకే, ఇది కూడా మన మొఘల్ సామ్రాజ్య పతనానికి ఒక ప్రధాన కారణంగా మనం చెప్పొచ్చు.
నెక్స్ట్ మొఘల్ సామ్రాజ్య పతనానికి మరొక ముఖ్యమైన కారణం ఏంటంటే విదేశీ దండయాత్రలు, ఫారిన్ ఇన్వేషన్స్. మనకి విదేశీ దండయాత్రలో మనం ముఖ్యంగా ఏం చెప్పుకోవాలంటే నాదిర్ షా దండయాత్ర, మరొకటి అహ్మద్ షా అబ్దాలీ దండయాత్ర. 1739లో పర్షియా దేశస్థుడైన నాదిర్ షా మొఘల్ సామ్రాజ్యంపై దండెత్తి ఈ యొక్క విలువైన వజ్ర వైడూర్యాలని, అట్లాగే మయూర్ సింహాసనాన్ని, కోహినూర్ వజ్రాన్ని దోచుకొని పోయాడనమాట. ఎవరు? నాదిర్ షా. నాదిర్ షా దండయాత్ర అనేది మనకి 5 మార్క్స్ పరంగా వచ్చే అవకాశం అన్నమాట. ఇది చూద్దాం, చూడండి. మీరు ఈ ఫోటోలో ఈ యొక్క ఇమేజ్ గమనిస్తే ఈ వాజ్ నాదిర్ షా. ఈ యొక్క ఇమేజ్లో కనిపిస్తున్న వ్యక్తి నాదిర్ షా. ఇతడు 1688లో జన్మించాడు, 1747లో చనిపోయాడు అన్నమాట. ఓకే, ఇతడు పర్షియా దేశస్థుడు. ఇతడు 1739లో ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యంపై దాడి చేశాడు. ఓకే, నాదిర్ షాస్ ఇన్వేషన్ ఆఫ్ ది మొఘల్ ఎంపైర్. ఓకే, నెక్స్ట్ మనకి నాదిర్ షా దండయాత్ర గురించి చూద్దాం, చూడండి. ఇక ఇమేజ్లో కనిపిస్తున్న వ్యక్తి నాదిర్ షా అండి. ఓకే, ఈ వాజ్ నాదిర్ షా. మనకి మొఘల్ సామ్రాజ్య పతనం అవడానికి ప్రధాన కారణాలు విదేశీ దండయాత్రలు చెప్పాం. దాంట్లో భాగంగా మన నాదిర్ షా దండయాత్ర చూస్తే, నాదిర్ షా అనేవాడు పారసిక దేశస్థుడండి, లేదా పర్షియన్ దేశస్థుడు. ఈ యొక్క నాదిర్ షా 1739లో మొఘల్ రాజ్యంపై దాడి చేశాడనమాట. ఔరంగజేబు కాలం నుండి మొఘలుల యొక్క వాయు సరిహద్దు రక్షణని నిర్లక్ష్యం చేయడం వలన ఈ యొక్క నాదిర్ షా సులువుగా గజనీ, కాబూల్, లాహోర్లను ఆక్రమించి ఢిల్లీ వైపు పురోగమించాడనమాట. ఔరంగజేబు కాలం నుండి కూడా మొఘలులు వాయు సరిహద్దుల్ని అంతగా పటిష్టం చేసుకోలేకపోయేది, నిర్లక్ష్యం చేశారన్నమాట. అందువల్ల నాదిర్ షా సులువుగా ఈ యొక్క ఢిల్లీ వైపు దండెత్తడానికి అవకాశం అనేది ఏర్పడింది. ఈ నాదిర్ షా దండయాత్ర చేసినప్పుడు మొఘల్ చక్రవర్తి అయిన మహమ్మద్ షా 70,000 సైన్యంతో నాదిర్ షాని పానీపట్టుకు 20 మైళ్ళ దూరంలో ఉన్న కార్నాల్ అనే ప్రదేశంలో ఎదుర్కొన్నాడు. కానీ 3 సంవత్సరాలు జరిగిన యుద్ధంలో ఓడిపోయాడనమాట. కానీ యుద్ధంలో ఓడిపోవడం జరిగిందన్నమాట. నిజాం ఉల్ ముల్క్ సూచించిన సంధికి నాదిర్ షా ఆమోదించిన ఈ యొక్క యుద్ధాన్ని నివారించడానికి అప్పటి నిజాం ఉల్ ముల్క్ ఏం చేశాడు, ఒక సంధిని సూచించాడు. దాన్ని నాదిర్ షా ఆమోదించాడనమాట. కానీ అయోధ్య నవాబ్ అయిన సాదత్ ఖాన్ దీన్ని వ్యతిరేకించడం వల్ల అది విఫలం అవడం జరిగిందన్నమాట. తదుపరి సాదత్ ఖాన్ ఆహ్వానం మేరకు నాదిర్ షా ఢిల్లీ కోటలో ప్రవేశించి దివానీ ఖాస్ నందు చేరాడనమాట. విందు చేశాడు. ఎవరు? ఈ యొక్క సాదత్ ఖాన్. విడిది చేసిన మరుసటి దినం నాదిర్ షా మరణించినాడని వదంతి వ్యాపించిందన్నమాట. ఒక రూమర్ అనేది వచ్చింది. ఇదే మంచి అవకాశం అని మొఘల్ సైన్యం ఏం చేసిందంటే నాదిర్ షా సైన్యంపై దాడి చేసింది. అంతటా నాదిర్ షా ఏం చేశాడంటే కోపానికి గురై ఢిల్లీలో దారుణ హింసకాండని జరిపి 120,000 మంది పౌరుల్ని దారుణంగా వధించాడనమాట. అట్లాగే తదుపరి ఢిల్లీని కూడా కొల్లగొట్టి 80 మిలియన్ల పౌండ్ల విలువ గల ధనం, అట్లాగే వజ్ర వైడూర్యాలు, ఎండి బంగారు రాసులే కాక ఈ యొక్క షాజహాన్ను నిర్మించిన మయూర సింహాసనం, అందు నెలకొల్పిన, అందు అలంకరించిన కోహినూర్ వజ్రాన్ని కూడా ఈ యొక్క నాదిర్ షా దోచుకొని అతని యొక్క దేశమైన పర్షియా దేశానికి వెళ్ళిపోయాడనమాట. ఈ విధంగా పర్షియా దేశస్థుడైన నాదిర్ షా 1739లో పర్షియా దేశస్థుడైన నాదిర్ షా 1739లో మొఘల్ సామ్రాజ్యంపై దాడి చేయడం వల్ల కలిగిన ఫలితాలు ఏంటంటే నాదిర్ షా దండయాత్ర శిథిలం అయిపోవు, మొఘల్ సామ్రాజ్యానికి ఏమైంది, గొడ్డలు పెట్టయిందన్నమాట. అప్పటికే మొఘల్ సామ్రాజ్యం క్షీణదశలో ఉంది. ఏదో పుండి మీద కారం చల్లినట్లు, మూలిగే కుక్క మీద ఏదో అన్నట్టు, అలాగా మూలిగే కుక్క మీద తాటికే పడినట్టు, అట్లాగేంటంటే ఈ యొక్క క్షీణత ఇంకా పెరిగిపోయిందన్నమాట. ఈ దాడితో మొఘల్ సైన్యం పూర్తిగా నాశనం అవడే కాక మొఘలుల యొక్క ఆర్థిక సంపద కూడా పూర్తిగా ధ్వంసమైందన్నమాట. ఎప్పుడైతే వజ్ర వైడూర్యాలు, వెండి, బంగారం అన్నీ కూడా దోచుకెళ్ళిపోయాడో మొఘలుల యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా పూర్తిగా క్షీణించింది. మొఘలుల యొక్క సైనిక బలహీనత, మొఘల్ ఆస్థానంలో ఉన్న కలతలు లేదా కలహాలు, మొఘల్ చక్రవర్తి యొక్క బలహీనతలు ప్రపంచానికి అంతా కూడా తెలిసి మరొక విదేశీ దాడికి మార్గాన్ని సిద్ధం చేసేమాట. ఇప్పుడు చూడండి, ఇంటి గుట్టు లంకకి చేయటాన్ని, మన ఇంట్లో ఉన్న విషయాలు మన ఇంట్లో వాళ్ళే బయట చెప్పారని తెలిస్తే ఎప్పుడైనా కూడా ఇంట్లో ఏమైనా గొడవలు కానీ డిఫరెన్సెస్ వచ్చినప్పుడు మనం సైలెంట్గా సర్ది పెట్టుకోవాలి. అంతేగాని అవి బయటికి తెలిస్తే మనకే లోకమాట. అట్లాగే ఎప్పుడైతే ఈ యొక్క నాదిర్ షా దండయాత్ర చేశాడో అది
దానివల్ల ఏం చేసిందంటే ప్రపంచం మొత్తానికి తెలిసిందన్నమాట చక్రవర్తి యొక్క బలహీనత, ఈ యొక్క మొఘల్ ఆస్థానంలో ఉన్న ముఠాతత్వ తగాదాలు, అంతర్కలహాలు అన్నీ కూడా వేరే వాళ్ళు మళ్ళీ దాడి చేయడానికి, అంటే అహ్మద్ షా అబ్దాలి తర్వాత దాడి చేయడానికి అవకాశాన్ని, మార్గాన్ని చూపించినమాట. మన ఇంతకుముందు చెప్పుకున్న విదేశీ దండయాత్రలో మొదటిది నాదిర్ షా దండయాత్ర ఒకటి కారణం. రెండోది ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ దేశస్థుడైన అహ్మద్ షా అబ్దాలీ కూడా మొఘల్ సామ్రాజ్యం మీద 1748 నుంచి 1761 మధ్య 8 సార్లు భారతదేశంపై దాడి చేశాడనమాట. ఈ అహ్మద్ షా దండయాత్రలు కూడా భారతదేశాన్ని మరింత, ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యాన్ని మరింత క్షీణించేటట్లు చేసినాయన్నమాట. మన మొఘల్ సామ్రాజ్య పతనానికి విదేశీ దండయాత్రలు ప్రధాన కారణంగా చెప్పుకున్నాం. అందులో భాగంగా 1739లో పర్షియా దేశస్థుడైన నాదిర్ షా చేసిన దండయాత్ర, అట్లాగే 1748 నుంచి 1761 వరకు ఆఫ్ఘనిస్తాన్ దేశస్థుడైన అహ్మద్ షా అబ్దాలీ చేసిన దండయాత్రలను కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి వేరే కారణం ఏంటంటే రాష్ట్ర పాలకులు స్వతంత్రులు అవుట. ఎప్పుడైతే చక్రవర్తి అనేవాడు బలహీనమయ్యాడో రాష్ట్ర పాలకులు లేదా రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ యొక్క ఇండిపెండెన్స్ని, వాళ్ళ యొక్క స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం అనేది సహజం అన్నమాట. ఇప్పుడు ఈ తల్లిదండ్రులు పిల్లలను గారం చేస్తే ఎట్లా ఉంటుందంటే, పిల్లలు మొదట తండ్రి ఏమనుకుంటే పిల్లలే కదా అనుకుంటారు. మొదట గారం చేసినప్పుడు ఏమన్నప్పుడు, ఏదైనా చిన్న తప్పు చేసినప్పుడు ఏమంటే అనకపోతే మళ్ళీ రెండోసారి పెద్ద తప్పు చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. అట్లాగే ఇది కూడా అంతే అన్నమాట. ఈ యొక్క చక్రవర్తి బలహీనుడు అవడం వల్ల రాష్ట్ర పాలకులు ఎవరికాళ్ళు స్వతంత్రులు అవ్వడం జరిగింది. మొఘల్ సామ్రాజ్యం విదేశీ దాడులకి, అట్లాగే ఆంతరంగిక కల్లోలాలకి గురి కావడం వల్ల దక్కన్ నందు నిజాముల్ ముల్క్, దక్కన్లో నిజాముల్ ముల్క్ అనే వ్యక్తి, నవాబు, అట్లాగే అయోధ్య నందు సాదత్ ఖాన్ మొదలైన వారు స్వతంత్రత ప్రకటించుకున్నారన్నమాట. ఈ యొక్క దక్కను, అట్లాగే అయోధ్య ఇవన్నీ కూడా మొఘల్ సామ్రాజ్యం రాష్ట్రాలు. ఎప్పుడైతే ఈ యొక్క విదేశీ దాడులకి, అంతర్కలహాలకి, బలహీనమైన చక్రవర్తుల వల్ల ఈ యొక్క దక్కన్ పాలకుడైన నిజాముల్ ముల్క్ 1724లో తను స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు రాష్ట్ర పాలకుడిగా. అప్పుడే అతను అసబ్జాహీ వంశాన్ని స్థాపించాడు. ఈ వంశస్థులు 1748 వరకు పరిపాలించడం జరిగిందన్నమాట. అట్లాగే అయోధ్య నందు కూడా సాదత్ ఖాన్ అనే నవాబు స్వతంత్రాన్ని ప్రకటించుకుని స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించుకున్నాడు అన్నమాట రాష్ట్ర పాలకుడిగా. మనం ఇంతకుముందు చెప్పుకున్న అహ్మద్ షా అబ్దాలీ గురించి, ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి అహ్మద్ షా అబ్దాలీ అండి. మనకి 1748 నుంచి 1761 వరకు అహ్మద్ షా అబ్దాలీ భారతదేశం మీద 8 సార్లు దండయాత్ర చేశాడని చెప్పుకున్నాం. ఆఫ్ఘనిస్తాన్ దేశస్థుడైన అహ్మద్ షా ఇతనేనండి. అట్లాగే మనకి మొఘల్ సామ్రాజ్యం ఏ విధంగా ఉందని చూస్తే మనం, ద డిక్లైన్ ఆఫ్ మొఘల్ ఎంపైర్. ద మొఘల్ ఎంపైర్ గ్రూ వీక్ బై 1700 as kings spent too much money on ప్యాలెసెస్ అండ్ వార్. మన 1700 వచ్చేసరికి మొఘల్ చక్రవర్తులందరూ కూడా ఈ యొక్క భవంతుల మీద, మందిరాల మీద, ప్యాలెస్ల మీద, వీటి మీద బాగా ఖర్చు పెట్టారు. దానివల్ల ఆర్థికంగా ఈ యొక్క ఖజానా అనేది ఖాళీ అయిపోయిందన్నమాట. ఇప్పుడు ఈ కోవిడ్ టైంలో చాలామంది సంపద లేక పాపం ఏంటి వాళ్ళు దాచుకున్న డబ్బు అంతా ఖర్చు పెట్టేశారు. ఇప్పుడు సపోజ్ ఒక 10,000 రూపాయలు ఉన్నాయి, ఆ 10,000ని ఒక నెల రోజులు ఖర్చు పెట్టుకున్నారు. 10,000 రూపాయలు ఖర్చు పెట్టి కొద్దీ 10,000లో మనీ తగ్గుతుంది కానీ పెరగదు కదండి. అట్లాగే ఏంటంటే మొఘల్ ఖజానాలో ఉన్న ధనం అంతా కూడా ఇట్లాగా ఈ యొక్క భవంతులకి, ఇట్లాగా భవనాలకి, రాజమందిరాలకి, అంతఃపుర మందిరాలకి, తాజ్మహల్ అని, ఎర్రకోట అని, ఇట్లాగ పంచమహల్ అని, లేకపోతే జుమ్మా మసీద్ అని, లేకపోతే కోహినూర్ వజ్రం అని, మయూర సింహాసనం అని, దివానీ అమ్మ అని, దివానీ కాస్ అని, ఇట్లాగా అనవసరంగా దుబారా ఖర్చు అనేది పెరిగిపోయిందన్నమాట. అందువల్ల మన పెద్దలు ఏం చెబుతారంటే రాజుల సొమ్ము రాళ్ల పాలని చెబుతారన్నమాట. అంటే ఏంటి, ఈ యొక్క రాజులు పనికిరాని యొక్క కట్టడాలకి ఖర్చు పెట్టడం వల్ల మొఘలు యొక్క ఖజానా అంతా ఖాళీ అయిపోయి మొఘల యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది క్షీణించిందన్నమాట. ఇప్పుడు కోవిడ్ టైంలో సంపద లేదు, ఉన్న డబ్బు కాస్త ఖర్చు పెట్టేస్తే ఏమవుతుందండి, అప్పుడు వాళ్ళ ఇంట్లో ఆర్థిక పరిస్థితులు క్షుణ్ణభిన్నం అయిపోతాయి కదా. ఇప్పుడు మనం చూస్తున్నాం, చాలా దారుణాలు చూస్తున్నమాట. కుటుంబంలో చాలామంది చనిపోతున్నారు పెద్దలు. మా కుటుంబస్తులు, ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు చాలామంది అనాథలు కూడా అయ్యారన్నమాట. అందువల్ల మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క అనాథ కుటుంబాల యొక్క వాళ్ళ పేరు ఒక్కొక్కరి పేరు మీద 10 లక్షలని వాళ్ళ పేరు మీద డిపాజిట్ చేయడం జరుగుతుందన్నమాట. అట్లాగే ఈ యొక్క మొఘల్ సామ్రాజ్య పతనానికి మరో కారణం ఏంటంటే, గ్రేట్ బ్రిటన్ టుక్ అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ వీక్నెస్ కాన్సిక్వెన్సెస్ ఇండియా రిమూవ్ ద లాస్ట్ మొఘల్ ఎంపరర్ ఫ్రమ్ పవర్ ఇన్ 1858. ఈ విధంగా మొఘల్ సామ్రాజ్యం ఎప్పుడు పతనం అయిందో, ఎప్పుడు క్షీణించిందో, మొఘల్ చక్రవర్తులు బలహీనలు అవడం వల్ల బ్రిటిష్ సామ్రాజ్యం కూడా ఈ అవకాశాన్ని బాగా తీసుకుని ఏం చేసిందంటే, బ్రిటిష్ సామ్రాజ్యం కూడా అవకాశం తీసుకుని
తర్వాత కాలంలో మన యొక్క భారతదేశంలో వాళ్ళ యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి వాళ్ళ యొక్క పరిపాలన స్టార్ట్ అవ్వడానికి అవకాశం అనేది ఏర్పడింది. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు అనుకోండి, అది బయట వాళ్ళకి లోకుగా ఉంటుంది అన్నమాట. బయట మన ఇంట్లో వాళ్ళు మనం స్ట్రాంగ్గా ఉన్నాం అనుకోండి, వేరే వాళ్ళు రావడానికి అవకాశం అనేది ఉండదన్నమాట. ఈ విధంగా ఏంటంటే మొఘల్ సామ్రాజ్యం అనేది ఈ విధంగా మనకి పతనమైంది. నెక్స్ట్ వేరే కారణం ఏంటంటే ఆంగ్లేయుల యొక్క విజృంభణ అనమాట. మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఎప్పుడైతే విదేశీ దాడులు, అంతర్కలహాలు, మఠతత్వ తగాదాలు, రాష్ట్రపాలకులు స్వతంత్రులు అవ్వడం, అట్లాగే ఈ యొక్క మొఘల్ చక్రవర్తులు బలహీన వారసులు రావడం వల్ల ఆంగ్లేయులు విజృంభించడం జరిగిందన్నమాట. ప్లాసీ యుద్ధం 1757 ద్వారా భారతదేశంలో ఆంగ్ల సామ్రాజ్య స్థాపన అనేది జరిగి, తర్వాత బక్సర్ యుద్ధం 1764 ద్వారా ఇది స్థిరపడిందన్నమాట. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు దోహదపడిన యుద్ధం ఏంటంటే ప్లాసీ యుద్ధం. ఇది 1757 జూన్ 23వ తేదీన జరిగింది. తర్వాత బక్సర్ యుద్ధం, ఇది 1764 అక్టోబర్ 22వ తేదీన జరిగింది. ప్లాసీ యుద్ధం ద్వారా భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన జరిగితే, బక్సర్ యుద్ధం ద్వారా భారతదేశంలో ఈ యొక్క బ్రిటిష్ సామ్రాజ్యానికి స్థిరత్వం అనేది ఏర్పడిందన్నమాట. ఈ విధంగా మొఘల్ సామ్రాజ్యం ఆంతరంగికంగా ఏర్పడిన బలహీనతల వలన, విదేశీ దాడుల వలన మొఘల్ సామ్రాజ్యం అనేది పతనమయ్యి తర్వాత క్షీణత చెంది తర్వాత పూర్తిగా నాశనం అయిపోవడం అనేది జరిగిందన్నమాట. ఈ విధంగా మొఘల్ సామ్రాజ్యం అనేది మనం పతనమైనట్టు చెప్పొచ్చు అన్నమాట. మన యొక్క ఇమేజ్ని చూడండి, ఇది అహ్మద్ షా అబ్దాలీ యొక్క సమాధి అండి. ఇది మనం చెప్పాం కదా, అహ్మద్ షా అబ్దాలీ కూడా భారతదేశం మొఘల్ సామ్రాజ్యం మీద దాడి చేశాడని 1748 నుంచి 61. ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఉంది ఈ యొక్క అహ్మద్ షా అబ్దాలీ యొక్క సమాధి. ఓకే, మన ఈ విధంగా మొఘల్ సామ్రాజ్యం అనేది పతనం అయిపోవడానికి ఔరంగజేబ్ బాధ్యత పరంగా ఔరంగజేబు యొక్క మత విధానం అని, ఔరంగజేబు రాజపుత్ర విధానం, ఔరంగజేబు యొక్క దక్కన్ విధానం, ఔరంగజేబు యొక్క శీలదోషములు లేదా అతని యొక్క క్యారెక్టర్గా కూడా మనం చెప్పొచ్చు. రెండవది ఏంటంటే బలహీన వారసులు సింహాసనాన్ని అధిష్ఠించడం, అట్లాగే రాష్ట్రపాలకులు స్వతంత్రులు అవ్వడం, అట్లాగే ఆర్థిక దివాలా, అట్లాగే విదేశీ దండయాత్రలు, అట్లాగే మఠతత్వ తగాదాలు, అట్లాగే ఢిల్లీ సర్దార్ల యొక్క నైతిక పతనం, అట్లాగే మనకి ఈ యొక్క ఆంగ్లేయుల విజృంభణ. ఓకే, ఇవన్నీ కూడా మన మొఘల్ సామ్రాజ్య పతనానికి మనం ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు అన్నమాట. విదేశీ దండయాత్రల భాగంగా నాదిర్ షా, అహ్మద్ షా అబ్దాలీ ఇలాంటి వాళ్ళు కూడా దండయాత్రలు చేసి మొఘల్ సామ్రాజ్యాన్ని క్షీణించేటట్లు చేశారన్నమాట. సో ఏది ఏమైనప్పటికీ మొఘల్ సామ్రాజ్యం అనేది 1526లో స్థాపించబడి 1862 వరకు మనుగడలో ఉన్నట్లు మనం గమనించాలి. ఈ విధంగా మొఘల్ సామ్రాజ్యం 1526లో స్థాపించబడి 1862 వరకు కంటిన్యూ అవ్వడం అనేది జరిగింది. బాబర్ చే స్థాపించబడి అక్బర్ చే గొప్పతనాన్ని పొంది చివరికి రెండో బహదూర్ షా చేత ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యం అనేది కంప్లీట్ అవ్వడం, మొఘల్ సామ్రాజ్య అధ్యాయం అనేది ముగియడం జరిగిందన్నమాట. ఏమండి, ఓకేనండి. మనకేంటంటే ఈ యొక్క మొఘల్ సామ్రాజ్య మొదటి చక్రవర్తి బాబర్, గొప్పవాడేమో అక్బర్, చివరివాడేమో రెండో బహదూర్ షా అండి. 1526లో బాబర్ స్థాపించాడు మొఘల్ సామ్రాజ్యాన్ని. మనం గొప్పవాడిగా అక్బర్ని చెప్పుకుంటాం, చివరి చక్రవర్తిగా రెండో బహదూర్ షా అని చెప్పుకుంటాం. ఈ యొక్క మొఘల్ చక్రవర్తుల్లో మనం తొలి మొఘల్ చక్రవర్తులు, కడపటి మొఘల్ చక్రవర్తులని 2 వర్గాలుగా చెబుతామన్నమాట. తొలి మొఘల్ చక్రవర్తులు అంటే బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. మలి మొఘల్ చక్రవర్తులు అంటే బహదూర్ షా, జహాందర్ షా, ఫరూక్ షియర్, మహమ్మద్ షా, అహ్మద్ షా, రెండో షా ఆలం, అట్లాగే రెండో అక్బర్, రెండో బహదూర్ షా, అందరూ కూడా మలి లేదా కడపటి మొఘల్ చక్రవర్తులుగా మనం చెప్పొచ్చు అన్నమాట. ఈ విధంగా మొఘల్ సామ్రాజ్యం వివిధ రకాల కారణాల వల్ల పతనం అయిపోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ మొఘల్ సామ్రాజ్యం అనేది భారతదేశాన్ని స్థాపించిన, భారతదేశంలో పరిపాలించిన సామ్రాజ్యాల్లో, వంశాల్లో ఇది కూడా ఒక ముఖ్యమైన అంశంగా, పేరెనికగన్న వంశంగా మనం చెప్పొచ్చు. ఓకేనండి, ఇది మొఘల్ సామ్రాజ్యం యొక్క క్షీణత లేదా పతనంగా మనం చెప్పొచ్చు.